శ్రీమాత్రే నమః. ఆగస్టు 16 శక్తివంతమైన శ్రావణ అమావాస్య. ఆడవారు ప్రాణం పోయినా ఈ 2 పనులు అస్సలు చేయకండి. మరి ఆగస్టు 16న శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్యని ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే శ్రావణ అమావాస్య ప్రాముఖ్యత ఏంటి, అసలు ఆడవారు ఈ శ్రావణ అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అమావాస్య ఈ రోజున చంద్రుడు అసలు కనిపించడు. ఈ రోజున శివుని అత్యధికంగా పూజిస్తూ ఉంటారు. ఇది శివభక్తులకు చాలా ముఖ్యమైనది. శివుని కొలిచేవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. శ్రావణ అధిక అమావాస్య అనేది అరుదైన సందర్భం. ఇది చాలామంది అనుచరులకు శుభం మరియు ముఖ్యమైనది. ఇది చాలామంది భక్తులు శుభప్రదంగా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఇకపోతే అధిక శ్రావణ అమావాస్య రోజు విశ్వం యొక్క శక్తి మరింత తీవ్రంగా ఉంటుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ఆచారాలకు తగినటువంటి రోజులు కావడం వల్ల దీనిని అత్యంత భక్తిపూర్వకంగా పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజుల్లో ఆత్మలు మరింత శక్తివంతంగా ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఏదైనా చెడు చేయడం లేదా ఏదైనా ప్రతికూల ఆలోచనలు చేయడం ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఈరోజు తులసి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే దరిద్రం అనేది తొలగిపోతుంది. మరోవైపు తెల్లవారుజామున ఎవరైతే తులసి చెట్టుకు నీరు పోసి తులసి మొదట్లో ఉన్న మట్టిని కాస్త తిలకంగా పెట్టుకొని, అలాగే అదే రోజు సాయంకాలం ఆవు నీతితో తులసి దగ్గర దీపం పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కొలువై ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే ప్రతికూల సమస్యలని తొలగించుకోవాలి అంటే ఈ శ్రావణ అధిక అమావాస్య రోజు సాయంత్రం ఒక 1/2 లీటర్ నీటిలో ఒక 50 గ్రాముల వరకు రాళ్ళ ఉప్పు మాత్రమే వేసి ఇల్లు ఎవరైతే తడిబట్ట పెట్టుకుంటారో వారి ఇంట ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని కనుక ఎవరైతే ఆహారంగా పెడతారో వారి ఇంట కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి. అలాగే శ్రావణ అధిక అమావాస్య రోజు ఆడవారు 2 తప్పులైతే అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య రోజు అసలు తలస్నానం అనేది చేయకూడదు. షాంపూ, కుంకుడికాయ పెట్టి ఎవరైతే తలంటుకుంటారో వారి యొక్క భర్తకు ఆయుక్షణం అవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఈరోజు ఎవరైతే పెరుగుని, ఎండుమిరపకాయలను దానమిస్తారో లేదా అప్పుగా తెచ్చుకుంటారో వారికి నిత్యం కష్టాలు, దరిద్రాలు అనేవి తొంగి చూస్తూనే ఉంటాయి. కాబట్టి అసలు మర్చిపోయి కూడా ఎవరూ పెరుగుని, ఎండుమిరపకాయలని దానం చేయొద్దు. ఏరుకోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. మరి ఈ 2 తప్పులు కనుక చేయకుండా ఉన్నట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ అధిక అమావాస్యను చక్కగా ఉపయోగించుకొని శివాలయానికి కానీ, వైష్ణవాలయానికి కానీ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని తులసి మాతకి ప్రదక్షిణలు చేసి కానీ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి.